ఓం శాంతి. మార్చ్ 28వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో పాత ప్రపంచము పరివర్తనై కొత్తదిగా అవుతుంది. ఈ యుగాన్ని మీరు మర్చిపోవద్దు. ప్రశ్న: తండ్రి తన చిన్న పెద్ద పిల్లలందరినీ తమ సమానంగా తయారు చేసేందుకు ప్రీతిగా ఇచ్చే ఒక శిక్షణ ఏది? జవాబు: మధురమైన పిల్లలు, ఇప్పుడిక తప్పులు చేయకండి. నరుడి నుండి నారాయణునిగా తయారయ్యేందుకు మీరిక్కడకు వచ్చారు. కావున దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవ్వరికి దుఃఖమునివ్వకండి. తప్పులు చేస్తే మీరు దుఃఖాన్నిస్తారు. తండ్రి పిల్లలకు ఎప్పుడు దుఃఖమునివ్వరు. వారు మిమ్మల్ని ఆదేశిస్తున్నారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి. యోగులుగా అవుతే వికర్మలు వినాశనమైపోతాయి. మీరు చాలా మధురంగా అవుతారు. ఓం శాంతి. ఏ పిల్లలైతే స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మతో యోగాన్ని జోడిస్తారో వారిని సత్యమైన యోగులని అంటారు. ఎందుకంటే తండ్రి ట్రూత్ కదా. కావున మీ బుద్ధియోగము సత్యము జతలో ఉంది. వారు వినిపించేదంతా సత్యమే. యోగులు భోగులు అను రెండు విధాలైన జనులున్నారు. భోగులలో కూడా అనేక ప్రకారాల వారుంటారు. యోగులలో కూడా అనేక ప్రకారాల వారుంటారు. మీ యోగము ఒకే విధమైనది. వారి సన్యాసము వేరు, మీ సన్యాసము వేరు. మీరు పురుషోత్తమ సంగమయుగములోని యోగులు. ఈ యోగము గురించి ఇతరులెవ్వరికీ మేము పవిత్రమైన యోగులమా లేక పతిత భోగులమా అని తెలీదు. ఇది కూడా పిల్లలకు తెలీదు. బాబా అందరినీ బచ్చా బచ్చా అని పిలుస్తారు. ఎందుకంటే తాను అనంతమైన ఆత్మలకు తండ్రినని వారికి తెలుసు. మనమంతా ఆత్మలమని, పరస్పరము అందరము సోదరులమని మీరు అర్థం చేసుకున్నారు. వారు మన తండ్రి అని, మీరు తండ్రితో యోగము చేయడం వలన పవిత్రంగా అవుతారు. వారు భోగులు, మీరు యోగులు. తండ్రి మీకు తమ పరిచయాన్ని ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా మీకు తెలుసు. ఈ విషయం మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలీదు. దీని పేరు పురుషోత్తమ సంగమయుగము. అందువలన పురుషోత్తమ అనే పదాన్ని ఎప్పుడూ మర్చిపోరాదు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము. ఉన్నతమైన పవిత్రమైన మానవులను పురుషోత్తములని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు ఉన్నతంగా పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు మీకు సమయం గురించి తెలిసిపోయింది. 5000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచము పాతదైపోతుంది. మళ్ళీ దీనిని కొత్తదిగా చేసేందుకు తండ్రి వస్తారు. ఇప్పుడు మనము సంగమయుగ బ్రాహ్మణ కులానికి చెందిన వారము. అత్యంత ఉన్నతమైన వారు బ్రహ్మ. కాని బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు. శివబాబా ఏమో అశరీరి. అశరీరి మరియు శరీరధారుల మిలనము జరుగుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారిని మీరు బాబా అని అంటారు. ఇది అద్భుతమైన పాత్ర కదా.
వీరికి మహిమ కూడా ఉంది. వారికి మందిరాలు కూడా నిర్మిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రథాన్ని అలంకరిస్తారు. అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో ప్రవేశిస్తానని కూడా బాబా తెలిపించారు. అన్ని విషయాలను ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తారు. మొట్టమొదట భగవాను వాచ అని చెప్పాల్సి వచ్చింది. అనేక జన్మల తర్వాత అంతిమ సమయంలో అన్ని రహస్యాలను పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను. ఇతరులు అర్థం కూడా చేసుకోలేరు. పిల్లలైన మీరు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు. పురుషోత్తమ అను పదము రాసినందున ఈ పురుషోత్తమ యుగమే కళ్యాణకారి యుగమని అర్థం చేసుకుంటారు. యుగము గుర్తుంటే ఇప్పుడు మేము నూతన ప్రపంచంలోకి వెళ్లేందుకు పరివర్తన చెందుతున్నామని అర్థం చేసుకుంటారు. నూతన ప్రపంచంలో దేవతలుంటారు. ఇప్పుడు మీకు యుగాల గురించి కూడా తెలిసింది. మధురమైన పిల్లలు, సంగమ యుగాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది మర్చిపోతే మొత్తం జ్ఞానమంతా మర్చిపోతారు. ఇప్పుడు మనము పరివర్తన అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచము కూడా పరివర్తన చెంది కొత్తదిగా అవుతుంది. తండ్రి వచ్చి ప్రపంచాన్ని పిల్లలను కూడా పరివర్తన చేస్తారు. పిల్లలు పిల్లలు అని అందరినీ పిలుస్తారు. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ వారికి పిల్లలే. ఈ డ్రామాలో అందరికీ పాత్ర ఉంది. చక్రాన్ని కూడా నిరూపించాలి. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ దేవీ దేవతా ధర్మాన్ని ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ స్థాపన చెయ్యలేరు. ఈ ధర్మాన్ని బ్రహ్మ స్థాపన చేయరు. నూతన ప్రపంచంలో దేవీ దేవతా ధర్మం ఉంటుంది. పాత ప్రపంచంలో ఎక్కడ చూసినా మనుషులే మనుషులున్నారు. నూతన ప్రపంచంలో దేవీ దేవతలుంటారు. దేవతలు పవిత్రులు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. పిల్లలైన మీకు తండ్రి రావణునిపై విజయం ప్రాప్తి చేయిస్తారు. రావణునిపై విజయం ప్రాప్తి అయిన వెంటనే రామరాజ్యము ప్రారంభమవుతుంది. నూతన ప్రపంచాన్ని రామరాజ్యమని, పాత ప్రపంచాన్ని రావణ రాజ్యమని అంటారు. రామరాజ్యం ఎలా స్థాపన అవుతుందో పిల్లలైన మీకు తప్ప ఎవరికీ తెలీదు. రచయిత అయిన తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. రచయిత అయిన తండ్రి బీజరూపుడు. బీజాన్ని వృక్షపతి అని అంటారు. అది జడ బీజము. అయితే తండ్రి అటువంటి జడబీజమని అనుకోవద్దు. బీజము నుండే మొత్తం వృక్షమంతా వస్తుందని మీకు తెలుసు. ఈ మొత్తం విశ్వమంతా ఒక పెద్ద వృక్షము. అది జడము, ఇది చైతన్యం. మనుష్య సృష్టికి బీజరూపుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడైన తండ్రి. వారి నుండి ఎంతో పెద్ద వృక్షము వెలువడుతుంది. కానీ దాని నమూనా చిన్నదిగా చేస్తారు. మనుష్య సృష్టి వృక్షము అన్నిటికంటే పెద్దది. అత్యంత ఉన్నతమైన వారు జ్ఞానసాగరులు. ఆ వృక్షాల జ్ఞానము చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ ఈ వృక్ష జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు.
ఇప్పుడు హద్దులోని మీ బుద్ధిని తండ్రి పరివర్తన చేసి మీకు అనంతమైన బేహద్ బుద్ధిని ఇచ్చారు. ఈ అనంతమైన వృక్షాన్ని గురించి మీకిప్పుడు తెలుసు. ఈ వృక్షానికి చాలా విస్తృతమైన పరిధి లభించింది. తండ్రి పిల్లలైన మనందరినీ బేహద్దులోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. మొత్తం సృష్టి అంతా హింసాత్మకంగా ఉంది. ఒకరినొకరు హింసించుకుంటున్నారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానము లభించింది. సత్యయుగంలోని దేవతా ధర్మము ఒక్కటే అహింసాత్మకమైనది. సత్యయుగంలో అందరూ పవిత్రంగా సుఖశాంతులతో ఉంటారు. 21 జన్మలకు అన్ని మనోకామనలు పూర్తవుతాయి. సత్యయుగంలో ఏ కోరిక ఉండదు. ధనధాన్యాలు మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. ఈ బొంబాయి పట్టణం మొదట ఉండేది కాదు. దేవతలు ఉప్పు నీటి సముద్ర తీరములలో ఉండరు. మధురమైన నదీ తీరాలున్న చోట దేవతలుండేవారు. మనుషులు కొద్దిమందే ఉండేవారు. ఒక్కొక్కరికి చాలా భూమి ఉండేది. సత్యయుగంలో నిర్వికారి ప్రపంచం ఉంటుంది. మీరు యోగబలంతో విశ్వరాజ్య పదవిని తీసుకుంటారు. దానినే రామరాజ్యమని అంటారు. మొట్టమొదట నూతన వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. మొదట కాండములో ఒకే ఒక ధర్మం ఉండేది. తర్వాత పునాది అనగా కాండము నుండి 3 కొమ్మలు వెలువడతాయి. మొదటిది పునాది వంటి దేవీ దేవతా ధర్మము. కాండము నుండి చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు వెలువడతాయి. ఇప్పుడు ఈ వృక్షానికి కాండమే లేదు. ఇటువంటి వృక్షము మరొకటి ఉండనే ఉండదు. దీని ఉదాహరణ కూడా మర్రి వృక్షముతో ఖచ్చితంగా సరిపోతుంది. మొత్తం మర్రి వృక్షమంతా నిలబడే ఉంటుంది. కాని దాని కాండము ఉండనే ఉండదు. అలాగని వృక్షము ఎండిపోదు. వృక్షమంతా ఆకుపచ్చగా నిలబడే ఉంది. కాని దేవీ దేవతా ధర్మపు పునాది లేనేలేదు. కాండమంటే ఈ ధర్మమే కదా. రామరాజ్యము లేక దేవీ దేవతా ధర్మము కూడా కాండంలోనే వచ్చేస్తుంది. నేను 3 ధర్మాలను స్థాపన చేస్తున్నానని తండ్రి చెప్తున్నారు. ఈ విషయాలన్నీ సంగమయుగ బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణులైన మీది చిన్న కులము. చిన్న చిన్న మఠాలు మార్గాలు అనేకము వెలువడతాయి కదా. అరవిందాశ్రమము చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఎందుకంటే అందులో వికారాలను నిషేధించరు. దాని విషయం తెలుపనే తెలుపరు. ఇక్కడ కామము మహాశత్రువని, దానిపై విజయం పొందాలని తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా మరెవ్వరూ చెప్పరు. అలా చెప్తే వారి వద్ద కూడా గలాటాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న వారంతా పతిత మానవులే కనుక పావనమయ్యే విషయం ఎవ్వరూ వినరు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. పాపం వారి దోషం కూడా లేదు. గీతను పఠించువారు కూడా భగవాను వాచ కామము మహాశత్రువని అంటారు. దానిని జయిస్తే జగజ్జీతులుగా అవుతారు. కాని అర్థం చేసుకోరు.
వారు ఈ వాక్యాన్ని వినిపించినప్పుడు వారికి అర్థం చేయించాలి. దీనిని గురించి బాబా చెప్తున్నారు, హనుమంతుడు వాకిలి వద్ద చెప్పుల వద్ద కూర్చున్నట్లు మీరు కూడా వెళ్ళి దూరంగా కూర్చొని వినండి. ఈ వాక్యము వారు వినిపించినప్పుడు దీని రహస్యం ఏమిటని వారిని అడగండి. జగజ్జీతులుగా ఈ దేవతలుండేవారు. దేవతలుగా తయారయ్యేందుకైతే ఈ వికారాలను వదలవలసి వస్తుంది. ఈ విషయం కూడా మీరు వారికి చెప్పవచ్చు. ఇప్పుడు రామరాజ్య స్థాపన అవుతూ ఉందని మీకు మాత్రమే తెలుసు. మీరే మహావీరులు. ఇందులో భయపడే విషయమేదీ లేదు. చాలా ప్రేమగా వారిని ఇలా అడగండి, స్వామిగారు, మీరు ఈ వికారాలపై విజయం పొందుకుంటే విశ్వానికి యజమానులుగా అవుతారని చెప్పారు కదా, అయితే పవిత్రంగా ఎలా అవుతామో తెలుపలేదే అని అడగండి. ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రంగా ఉండే మహావీరులు. మహావీరులే విజయమాలలో కూర్చబడతారు. మానవ చెవులు అసత్యపు విషయాలు, తప్పు మాటలు వినేందుకు అలవాటు పడ్డాయి. ఇప్పుడు మీరు అసత్య మాటలు వినేందుకు ఏమాత్రమూ ఇష్టపడరు. సత్యమైన మాటలు మీ చెవులకు ఇంపుగా ఉంటాయి. చెడు వినకు, చెడు చూడకు. మనుషులను తప్పకుండా జాగృతం చెయ్యాలి. భగవంతుడు చెప్తున్నారు, పవిత్రులుగా అవ్వండి. సత్యయుగంలో అందరూ పవిత్ర దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు అందరూ అపవిత్రంగా ఉన్నారు. ఈ విధంగా అందరికీ అర్థం చేయించాలి. కామము మహాశత్రువని మా సత్సంగంలో అర్థం చేయిస్తారని అందరికీ చెప్పండి. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలనుకుంటే ఒక యుక్తి ద్వారా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి సోదర దృష్టిని పక్కా చేసుకోండి. ఈ భారతదేశమే మొదట చాలా సంపన్న ఖండంగా ఉండేదని, ఇప్పుడు ఆ సంపన్నత ఖాళీ అయిపోయిన కారణంగా హిందుస్థాన్ అని పేరుంచారని పిల్లలైనా మీకు తెలుసు. మొట్టమొదట భారతదేశంలో ధనధాన్యాలు, సంపద, పవిత్రత, సుఖశాంతులు మొదలైన వాటితో సంపన్నంగా ఉండేది. ఇప్పుడు దుఃఖముతో సంపన్నంగా ఉంది. అందుకే ఓ దుఃఖహర్త, సుఖకర్త అని మీరు పిలుస్తూ ఉంటారు. మీరెంతో సంతోషంగా తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖవారసత్వము తీసుకోకుండా వద్దనే వారెవరుంటారు? మొట్టమొదట అల్ఫ్ను అర్థం చేసుకోవాలి. అల్ఫ్ను తెలుసుకోకుంటే ఏ రహస్యము బుద్ధిలోకి రానే రాదు. కావున అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్నిచ్చేవారనే నిశ్చయం బుద్ధిలో కూర్చుంటే అప్పుడు ముందుకు వెళ్తారు. తండ్రిని ప్రశ్నించే అవసరం పిల్లలకు ఉండదు. తండ్రి పతిత పావనులు, వారినే మీరు స్మృతి చేస్తారు. వారి ద్వారానే మీరు పావనంగా అవుతారు. నన్ను మీరు అందుకే పిలిచారు. ఒక్క సెకండులోనే జీవన్ముక్తి లభిస్తుంది. అయినా స్మృతి యాత్రకు సమయం పడుతుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. అందులోనే విఘ్నాలు ఏర్పడతాయి. అర్ధకల్పము మీరు దేహాభిమానంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో దేహీ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఈ బ్రహ్మకేమో చాలా సులభం. మీరు బాప్ దాదా అని పిలుస్తారు. తండ్రి నా తలపై సవారీ అయి ఉన్నారని
ఇతనికి కూడా తెలుసు. వారిని ఎంతో మహిమ చేస్తారు. చాలా ప్రేమిస్తాను బాబా, మీరెంతో మధురమైన వారు. నాకు కల్పకల్పము ఎంతో నేర్పిస్తారు. తర్వాత అర్ధకల్పము మిమ్మల్ని స్మృతి కూడా చేయను. ఇప్పుడైతే చాలా స్మృతి చేస్తాను. నిన్నటి వరకు నాలో ఏమాత్రం జ్ఞానము లేదు. నిన్నటి వరకు ఎవరిని పూజిస్తూ ఉన్నానో నేనే వారిగా తయారవుతానని ముందు నాకు తెలీదు. ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. యోగిగా అయినందున మళ్ళీ ఈ దేవీ దేవతలుగా అవుతాము. నాకు కూడా అందరూ పిల్లలే. ఈ బాబా చాలా ప్రీతితో పిల్లలను సంభాళన చేస్తారు. వీరిని పాలన చేస్తారు. ఇతడు కూడా నా సమానమైన నరుడి నుండి నారాయణునిగా అవుతాడు. మీరు అందుకే ఇక్కడకు వచ్చారు. పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. దైవీ గుణాలను ధారణ చేయండి. ఆహార పానీయాలను సంభాళన చేసుకోండని ఎంతగానో అర్థం చేయిస్తాను. అలా చేయకుంటే బహుశా ఇంకా సమయముందని అనుకుంటున్నారని నేను భావిస్తాను. ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. చిన్నవారికి పెద్దవారికి అందరికీ నేను చాలా ప్రేమతో అర్థం చేయిస్తాను. పిల్లలు, తప్పులు చేయకండి. ఎవరికి దుఃఖం ఇవ్వకండి. తప్పులు చేస్తే దుఃఖం ఇచ్చినట్లు అవుతుంది. తండ్రి ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. వారు ఆదేశాన్నిస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. చాలా మధురంగా అవుతారు. లక్ష్మీనారాయణల వలె మధురంగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. పవిత్రంగా అవ్వండి. ఇక్కడకు అపవిత్రులు వచ్చేందుకు అనుమతి లేదు. అప్పుడప్పుడు రానిస్తారు. అది కూడా ఇప్పటి వరకే. చాలా వృద్ధి చెందినప్పుడు దీనిని పవిత్రతా శిఖరమని, శాంతి స్తూపమని అంటారు. అత్యంత ఉన్నతమైనది కదా. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండడమే అత్యంత గొప్ప శక్తి. అక్కడ చాలా సైలెన్స్ ఉంటుంది. అర్ధకల్పము ఎలాంటి కొట్లాటలు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడ ఎన్నో జగడాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. శాంతి ఉండజాలదు. శాంతిధామము అంటే మూలవతనము. మళ్ళీ శరీరాన్ని ధరించి విశ్వములో పాత్రను చేసేందుకు వచ్చినప్పుడు అక్కడ కూడా శాంతి ఉంటుంది. ఆత్మ స్వధర్మము శాంతి. అశాంతిగా చేయించేది రావణుడు. మీరు శాంతి కొరకు శిక్షణను పొందుతూ ఉంటారు. ఎవరికైనా కోపం వస్తే అందరినీ అశాంతిగా చేసేస్తారు. ఈ యోగ బలంతో మీ నుండి మొత్తం మురికి అంతా తొలగిపోతుంది. చదువు ద్వారా మురికి తొలగిపోదు. స్మృతి ద్వారా మురికి అంతా భస్మమైపోతుంది. తుప్పు వదిలిపోతుంది. తండ్రి చెప్తున్నారు, నిన్నటి వరకు మీకు శిక్షణనిచ్చాను. అప్పుడే మర్చిపోయారా? 5000 సంవత్సరాల మాట వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు మీకు సత్యానికి అసత్యానికి గల వ్యత్యాసం తెలిసిపోయింది. తండ్రే స్వయంగా వచ్చి సత్యమేదో అసత్యమేదో, జ్ఞానమేదో భక్తేదో, భ్రష్టాచారం అంటే ఏమో శ్రేష్టాచారం అంటే ఏమో తెలుపుతున్నారు. భ్రష్టాచారులంటే వికారాలతో జన్మించిన వారు. అక్కడ వికారాలుండవు. దేవతలు సంపూర్ణ నిర్వికారులని స్వయంగా మీరే అంటారు.
అక్కడ రావణ రాజ్యమే ఉండదు. ఇవన్నీ సులభంగా అర్థం చేసుకునే విషయాలు. అర్థము చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఒకటేమో తండ్రిని స్మృతి చెయ్యాలి, మరొకటి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, పవిత్రంగా అయ్యేందుకు మహావీరులుగా అవ్వాలి. స్మృతి యాత్ర ద్వారా లోపల ఉన్న మురికిని తొలగించుకోవాలి. మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. అశాంతిని వ్యాపింప చెయ్యరాదు. 2వ పాయింట్, తండ్రి ఏ సత్యమైన విషయాలను వినిపిస్తున్నారో అవే వినాలి. చెడు వినకు, తప్పు మాటలను వినకండి. అందరినీ జాగృతము చేయండి. పురుషోత్తమ యుగములో పురుషోత్తములుగా అయ్యి ఇతరులను కూడా తయారు చేయండి. వరదానము. ఆత్మిక శక్తి యొక్క ఆధారంతో శారీరక శక్తిని అనుభవం చేసే సదా స్వస్థ భవ. వివరణ. ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండిటి ఆరోగ్యము అవసరమే. ఆత్మ ఆరోగ్యంగా ఉంటే శరీరము యొక్క లెక్కాచారం లేక శారీరక రోగము, శూలము నుండి ముల్లుగా అయిన కారణంగా, స్వస్థితి కారణంగా స్వస్థతను అనుభవం చేస్తారు. వారి ముఖముపై, నోటిపై జబ్బుతో కష్టపడు గుర్తులు ఉండవు. కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులు కర్మయోగి స్థితిని వర్ణిస్తారు. వారు పరివర్తనా శక్తి ద్వారా కష్టాన్ని సంపన్నతలోకి పరివర్తన చేసి తృప్తిగా ఉంటారు. అంతేకాక సంతుష్టత యొక్క అలను వ్యాపింపజేస్తారు. స్లోగన్. హృదయముతో శరీరముతో పరస్పర ప్రేమతో సేవ చేస్తే సఫలత తప్పకుండా లభిస్తుంది. ఓం శాంతి.